థెరేసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ నమస్కారం. థెరేసియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్కు స్వాగతం. ఇప్పటివరకు మనం ఎన్నో టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. మనతో ఉన్నారు సాయిలత మ్యామ్. వారు ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి మన సెంట్ తెరీసా కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. నమస్కారం మ్యామ్. మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ ఇంటర్వ్యూకు ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా కాలేజ్లో టీచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించండి మ్యామ్. జనరల్గా అగ్రికల్చర్ అంటే భూమిలో పంటలు వేయడం, పంటలు పండించడం మాత్రమే అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా తెలియంది ఏంటంటే మన దేశంలో 70% మంది వాళ్ళ వృత్తి ఈ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. మన ఆర్థిక వ్యవస్థ కూడా అగ్రికల్చర్కి ఒక వెన్నుముక్క లాంటిది. అగ్రికల్చర్ బేస్ చేసుకునే మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది గట్టిగా నిలబడుతుంది. సో దీనికి మనం ఏంటంటే ఈ కోర్స్ ఒకటి ఉంది అని కూడా చాలా వరకు ఎవ్వరికీ అంతగా అవగాహన లేదు. కాలేజెస్ కూడా చాలా చూసుకుంటే చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే ఈ కోర్స్ అనేది అంతగా వెలుగులోకి రాలేదు. కానీ ఇన్ జనరల్గా ఏమవుతుందంటే మనకు తెలిసినంత వరకు దేశంలో 1 ఎకరం భూమి కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రైతులే ఎక్కువ, సన్నకారు రైతులు ఎక్కువ. కానీ ఏంటి వాళ్ళు ఏం చేస్తారు, పెట్టుబడి పెట్టుకోవడానికి లేకపోయినా అప్పు తెచ్చుకోను 1 ఎకరం వరకు వాళ్ళు పండించుకుంటారు. కౌలు తీసుకొని వాళ్ళు పండించుకుంటారు. కాకపోతే ఏంటి క్లైమేట్లో వచ్చే చేంజెస్ వల్ల కానీ లేకపోతే చీడ పురుగుల వల్ల కానీ ఏం జరుగుతుంది, పంట అనేది ఒక పంట పండింది అనుకునే లోపే, సంతోషించే లోపే రెండో పంట నష్టపోతున్నారు. సో ఇలాంటివన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తెలియట్లేదు. మనం చూసుకున్నట్టయితే విలేజెస్ తగ్గిపోతూ వస్తున్నాయి. అలానే ఫార్మింగ్ చేసే వాళ్ళు తగ్గిపోతూ వస్తున్నారు. ఇదే కనుక ప్రొలాంగ్ అయితే వాట్ ఈజ్ అబౌట్ అవర్ ఫ్యూచర్? ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ అనేది రిజర్వ్ చేసుకోవడం అనేది తగ్గిపోద్ది. వీ కాంట్ రిజర్వ్ ద ఫుడ్ ఫర్ లాంగర్ టైం. సో అది తగ్గిపోతూ వస్తుంది. సో ఇలాంటిది తగ్గాలి అంటే ఈ కోర్స్కి ఇంకా ఎక్కువ అవగాహన జనాల్లోకి కోర్స్ అనేది వెళ్ళాలి. సో ఈ కోర్స్ అనేది దీంట్లో మేజర్గా మేము ఏం నేర్పిస్తాము అంటే ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, చీడ పురుగులు వచ్చినప్పుడు ఒక పంట లాస్ అయిపోకుండా వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఇలాంటివన్నీ ఈ కోర్సులో మేము నేర్పిస్తూ ఉంటాం. ఈ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ మేజర్గా వెనకబడిపోతున్న మన అగ్రికల్చర్ని మళ్ళీ ముందుకు తీసుకొని రావడం. ఫ్యూచర్లో ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోతున్న కొద్దీ ల్యాండ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ల్యాండ్ కూడా లేనప్పుడు, అంటే ఇంతకుముందు 10 ఎకరాల్లో పండిస్తే 30 బస్తాలు వచ్చినా అందరికీ సరిపోయేది. ఇప్పుడు అదే 1 ఎకరానికి జనరల్గా ఇదివరకటి రోజుల్లో 30 బస్తాలే వచ్చేది. కానీ ఇప్పుడున్న పాపులేషన్కి మనకి 45 బస్తాలు వస్తున్నా సరిపోవట్లేదు. అంటే తగ్గిపోతున్న ల్యాండ్లోనే మనం ప్రొడక్టివిటీని పెంచుకోగలగాలి. లైక్ ఈవెన్ ల్యాండ్ లేకపోయినా లైక్ హైడ్రోపోనిక్స్ రీసెంట్గా చూసుకుంటే కనుక ఈ న్యూ టెక్నాలజీ, వాటర్లోనే మనం న్యూట్రియంట్స్ అన్ని సప్లై చేసి ప్లాంట్స్ని గ్రో చేయగలుగుతాం వితౌట్ ది ల్యాండ్. సో ఇలాంటి టెక్నాలజీ అంతా డెవలప్ అవ్వాలంటే ఈ కోర్స్ ముందుకు రావాలి. ఈ కోర్స్ గురించి ఇంకా వెలుగులోకి రావాలి. మీ మాటలు స్టూడెంట్స్కి చాలా మోటివేషన్గా ఉంటాయి. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ తీసుకోవడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానికి ఎలిజిబిలిటీ ఏంటి అన్నది సరిగ్గా అవగాహన లేదు. నేను బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ని, నాకు కూడా అవగాహన లేదు స్టార్టింగ్లో. సో దానికి ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్న దాని గురించి మీరు ఏమైనా వివరించగలరా? సో జనరల్గా ఇంటర్లో బైపీసీ గ్రూప్ని ఎంచుకోవాలి. సో ఇంటర్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు విత్ ద మెరిట్ 60% ఆఫ్ మెరిట్ ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంటర్ బైపీసీయే కాకుండా సిబిఎస్ఈ చేసే వాళ్ళు ఎంబైపీసీ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది విత్ ద మెరిట్ అనమాట. సో మెరిట్ని బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ ఇలాగే కాకుండా కొంతమంది అగ్రికల్చర్ డిప్లొమా చేస్తూ ఉంటారు. సో అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా విత్ ద మెరిట్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా వివరించారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చెప్పగలరా? జనరల్గా బీఎస్సీ చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని తెలియక కూడా చాలామంది ఈ కోర్స్ని ఎంచుకోరు. బట్ ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో స్పెషల్గా బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి ఫీల్డ్ ఆఫీసర్ కింద పోస్టులు ఉంటాయి. అలానే నాబార్డ్ అని చెప్పేసి నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో దీంట్లో ఏంటంటే అగ్రికల్చర్కి లోన్స్ వాటి అన్నిటికీ ఒక స్పెషల్ క్యాడర్ ఉంటుంది, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని చెప్పి.
సో గ్రేడ్ ఏలో ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్, గ్రేడ్ బి వచ్చేసి మేనేజర్. సో ఇలానే కాకుండా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఫారెస్ట్ ఆఫీసర్స్ కింద కానీ, ఇలా చాలా గవర్నమెంట్ సెక్టర్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ గవర్నమెంట్ సెక్టర్లోనే కాకుండా ప్రైవేట్కి వచ్చినా కూడా ఎన్నో సీడ్ కంపెనీస్, ఇంకా చూసుకున్నట్టయితే మనకి సీడ్ కంపెనీసే కాకుండా ప్లాంట్ బ్రీడర్స్ ఉంటారు. సో సీడ్ కంపెనీస్ అట్ ద సేమ్ టైం నర్సరీస్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ కంపెనీస్ ఉంటాయి, ఇంకా పెస్టిసైడ్ కంపెనీస్ ఉంటాయి. సో డీలర్స్ కింద కూడా చాలా వాళ్ళ ఓన్ ఆంటర్ప్రీనర్ కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా మష్రూమ్ ప్రొడక్షన్ ఈ మధ్యలో చూసుకుంటే ఆంటర్ప్రీనర్స్ అవ్వడానికి హనీ బీస్ ఎపికల్చర్ పెట్టుకోవచ్చు హనీ ప్రొడ్యూసర్స్ కింద. సో ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవగాహన లేక బీఎస్సీ చదివితే మనకి ఏం చేయలేం కదా అన్నట్టుగా ఇది చూస్ చేసుకోరు. బట్ జనరల్గా దీనికి కూడా గవర్నమెంట్ సెక్టర్లో చూసుకున్నా, ప్రైవేట్ సెక్టర్లో చూసుకున్నా, ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా కూడా ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు, లేదా ఎంబీఏ చేయొచ్చు. జనరల్గా ఎంబీఏ గురించి కూడా ఎవరికి అంత అవగాహన ఉండదు, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో దాంట్లో కనుక బయటికి రాగానే ఇనీషియల్గా విత్ గుడ్ ప్యాకేజ్ తోటి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఎంబీఏ చేసినా కూడా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో ఇదే కాకుండా జనరల్గా డిప్లొమా కోర్సెస్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. లైక్ ఆంటర్ప్రీనర్స్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏం కావాలి అనేది ఒక 2 years డిప్లొమా కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అంతగా వెలుగులోకి రాకపోవడం వల్ల ఫ్యూచర్ ఏమి ఉండదు అని అనుకుంటారు జనరల్గా. సో మీరు దీని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ తీసుకున్నా కూడా దీనికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. జస్ట్ మీరు రైట్ టైంని దానికి కేటాయించి ప్రిపేర్ అయ్యి కరెక్ట్ వేని పాత్ని ఎంచుకొని దాని విధంగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి జాబ్లో ప్లేస్ అవుతారు. ఈ క్వశ్చన్తో చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు మ్యామ్. అలాంటి క్వశ్చన్కి మీరు చాలా క్లారిటీగా ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్లో అసలు మీరు ఏం టీచ్ చేస్తారు, ఏం కోర్ సబ్జెక్ట్స్ అన్నవి మీరు చెప్పగలరా? సో జనరల్గా బీఎస్సీ అగ్రికల్చర్లో ఆగ్రానమీ ఉంటుంది. సో ఆగ్రానమీలో ఏంటంటే మేజర్గా ప్లాంట్స్ని ఎలా గ్రో చేయాలి అంటే, ఫర్ సపోజ్ యూ టేక్ బ్లాక్ పెప్పర్, దాన్ని ఎలా పండిస్తారు అనేది తెలియదు. సో స్టార్టింగ్ సాయిల్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎండింగ్ నుంచి దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలి, ఫైనల్ ప్రోడక్ట్ని ఎలా తీసుకురావాలి అనేది కంప్లీట్గా ఆగ్రానమీలో డీల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్ వచ్చేసి ఎంటమాలజీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో నేర్చుకునేటప్పుడు చాలా వరకు చీడపురుగులు అవి ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఫేస్ చేసినప్పుడు ఎలాంటి నష్టాలు వస్తాయి, ఏ టైంలో ఉన్నప్పుడు మనము ఎలాంటి మేనేజ్మెంట్ని ఎంచుకోవాలి అంటే, కొంతమంది రైతులు ఏం చేస్తారు, వెంటనే చీడపురుగు కనిపించిన వెంటనే ఒక 3-4 రకాల పెస్టిసైడ్లు తీసుకొచ్చి కొట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇనీషియల్గా దానికి చాలా పద్ధతులు ఉంటాయి. మనకి తెలియని చాలా న్యాచురల్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, అంటే ఒక పురుగుని ఇంకొక పురుగు చంపేలాంటి ఇన్సెక్ట్స్ ఉంటాయి. వాటి గురించి మేము సైంటిఫిక్ వేగా మా స్టూడెంట్స్కి మేము నేర్పిస్తూ ఉంటాం. అంటే ఆర్గానిక్గా ముందే పెస్టిసైడ్స్కి వెళ్ళిపోకుండా ఎలాగా వాటిని ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లోనే చిన్న చిన్న స్టెప్స్ తోటి ఆర్గానిక్ వేగా వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేవి మేము జనరల్గా నేర్పిస్తూ ఉంటాం. సో ఇదే కాకుండా నెక్స్ట్ పాథాలజీ ఉంటుంది, అంటే ప్లాంట్స్కి వచ్చే రోగాలు, సో డిజీజెస్ ఇట్లాంటివన్నీ కూడా ఎలా కంట్రోల్ చేయాలి, ఏ స్టేజ్లో వాటిని ఐడెంటిఫై చేయాలి, అసలు అవి రావడానికి వాటికి రీజన్స్ ఏంటి, సైంటిఫిక్ వేలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి వాటిని కంట్రోల్ చేయడానికి, వాటి నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి క్రాప్స్ని అనేవి జనరల్గా నేర్పిస్తూ ఉంటాం. ఇదన్నీ కాకుండా మేజర్ ప్లాంట్ బ్రీడింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్. సో దీంట్లో ఏంటంటే ఒక విత్తనం, ఇప్పుడు నేను మాట్లాడినట్టు క్లైమేటిక్ కండిషన్స్, మారుతున్న క్లైమేటిక్ కండిషన్స్ కానీ, లేకపోతే ఈ చీడ పురుగుల నుంచి కానీ, వీటన్నిటి నుంచి సడన్గా ఫ్లడ్స్ వచ్చినా, లేదా ఒకేసారి విండ్స్ వస్తూ ఉంటాయి, మొక్కలు పడిపోతూ ఉంటాయి. సో వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఒక విత్తనం తయారు చేయడం ఉంటుంది కదా. సో ఆ విత్తనంని, వీటన్నిటిని తట్టుకునే విత్తనాన్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, కొత్త విత్తనాల్ని ఎలా సృష్టించాలి అనేది బేసిక్స్ మేము ఆ ప్లాంట్ బ్రీడింగ్ ద్వారా ఎలాంటి మెథడ్స్, అంటే సైంటిస్టులు తర్వాత ఒక విత్తనాన్ని తయారు చేయాలి అంటే ఏ బేసిక్స్ ఉంటాయి అనేది ఈ సబ్జెక్ట్లో మేము నేర్పిస్తూ ఉంటాం. సబ్జెక్ట్స్ గురించి వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? సో జనరల్గా పంటలు పండించడం అనేది రైతుల పని మాత్రమే అనుకోకుండా, సో ఇది సైంటిస్టుల పని కూడా, వాళ్ళ పని కూడా ఉంది. దీన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే సైంటిస్టులు ఉండాలి. సైంటిస్ట్ అవ్వాలి అంటే బేసిక్ నుంచి చదవాలి. సో ఈ కోర్స్ ఎంచుకోవాలని మీరు అనుకున్నారంటే డోంట్ వరీ, ఇట్స్ అ రైట్ డెసిషన్. భయపడకుండా, ఏమీ ఆలోచించకుండా యూ కెన్ గో ఫర్ ఇట్. ఇంకా చెప్పాలి అనుకుంటే, మనము ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము ఈ కోర్స్ ద్వారా. వెనకబడిపోతున్న రూరల్ ఏరియాస్ని, పల్లెటూర్లని మళ్ళీ మనం రీఫార్మ్ చేయగలుగుతాము.
సో ఇప్పుడున్న ఈ పెస్టిసైడ్స్ అనేవి ఇవన్నీ పోయి మళ్ళీ ఒక పాత పద్ధతిలో వ్యవసాయాన్ని మళ్ళీ తీసుకొని రాగలుగుతాము ఇన్ ఏ అడ్వాన్స్డ్ వే. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. ఇప్పటి వరకు మనం మేడం మాటల్లో విన్నాం కదా. మనతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్న జయఫణిశ్రీ ఉన్నారు. వారి మాటలు మరిన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ జయ. హాయ్. ఈ కాలేజ్లో ఈ కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఉందన్న విషయం మీకు ఎలా తెలిసింది? నేను ఈ కాలేజ్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఉందని చెప్పి న్యూస్ పేపర్లో ఆ ఇన్ఫర్మేషన్ నాకు న్యూస్ పేపర్ ద్వారా తెలిసింది. అండ్ నాకు నిజంగానే ఈ కోర్స్ మన ఏలూరులో ఉన్న సెయింట్ థెరెసాస్లో ఉందని చెప్పి ఒక డౌట్ రేజ్ అయ్యి వెంటనే కాలేజ్ మేనేజ్మెంట్కి కాల్ చేశాను. అండ్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, అవును మేము స్టార్ట్ చేస్తున్నామని. అండ్ వెరీ నెక్స్ట్ డే నేను వచ్చి అడ్మిషన్ తీసుకుని జాయిన్ అయిపోయాను. ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని ఏది మోటివేట్ చేసింది? ప్రస్తుతం కరెంట్ జనరేషన్ సినారియో చూసుకుంటే అందరూ కూడా డాక్టర్ సైడ్స్ కానీ, ఇంజనీరింగ్ సైడ్స్ కానీ, సాఫ్ట్వేర్ సైడ్స్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ నాకు ఆ సెక్టర్స్ ఏం ఇంట్రెస్ట్ లేదు. అండ్ నాకు కొంచెం నేచర్కి కొంచెం దగ్గరగా వర్క్ చేయాలి అని ఒక థాట్ ఎప్పుడు నాతో ఉంటూ ఉండేది. అండ్ నన్ను మెయిన్గా దీంతో పాటు మోటివేట్ చేసిన ఇన్సిడెంట్ ఏంటంటే కరోనా పాండమిక్. కరోనా టైంలో మనకి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫుడ్ అని ఎక్కువ తెలిసింది. అప్పుడు మనకి మేజర్ రోల్ వరల్డ్ వైడ్గా మేజర్ రోల్ ప్లే చేసింది అగ్రికల్చర్. ఫార్మర్స్ ప్లేడ్ ద మేజర్ రోల్ ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో వరల్డ్కి. అండ్ దాంతోపాటు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అసలు ఎలా ఉంటాయి, ఏంటి, వాటిని ఎట్లా మనం సాల్వ్ చేయొచ్చు అడ్వాన్స్ టెక్నాలజీస్ యూస్ చేసి అన్న థాట్ నన్ను మోటివేట్ చేసింది ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు థర్డ్ ఇయర్ చదువుతున్నారు కదా. సో ఇప్పటివరకు మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు? నేను మెయిన్గా ఈ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత ఫిజికల్ స్టామినా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. అండ్ ఇట్స్ ప్లేస్ రోల్ మన ఫీల్డ్ వర్క్ చేయడంలో కానీ, కాలేజ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ, మేము ఏమైతే క్రాప్స్ వేస్తామో వాటిని మంచిగా గ్రో చేయడానికి కానీ ఫిజికల్ స్టామినా ప్లేస్ ద రోల్. దాని తర్వాత టైం మేనేజ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్. అంటే మనం గ్రో చేసే క్రాప్స్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ కావాలి. సో వాటిని కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ అంటే మనం కరెక్ట్గా వాటికి మేనేజ్ చేయగలితేనే ఆ స్టేజ్లో మనం కరెక్ట్గా వాటికి ఇన్పుట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తేనే అవి మంచిగా గ్రో అవుతూ ఉంటాయి. సో ఒకవేళ దానికి ఆ స్టేజ్లో కానీ ఎటువంటి పెస్ట్ వచ్చినా, డిసీజ్ వచ్చినా అట్లా ఎలా డెసిషన్ మేక్ చేసుకుని ప్లాన్ చేయొచ్చు, అట్లా ఎట్లా రికవర్ చేయొచ్చు అనే ఒక స్కిల్, స్పాంటేనియస్గా డెసిషన్ మేక్ చేసే స్కిల్ నేను నేర్చుకున్నాను. అండ్ తర్వాత ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్కి అయినా తట్టుకునే వెరైటీస్ ఏముంటాయి అని నేను బాగా తెలుసుకున్నాను. ఇప్పటివరకు ఆన్సర్ చేసినవన్నీ చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మీ కోర్స్ గురించి ఇంకా చెప్పగలరా? అంటే ఇప్పుడు జనరల్ డిగ్రీకి 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో బీఎస్సీ అగ్రికల్చర్ డ్యూరేషన్ ఎంత, దాని ప్రాసెస్ ఏంటి అన్నది చెప్పగలరా? బీఎస్సీ అగ్రికల్చర్ అనేది కంప్లీట్గా ఒక 4 ఇయర్స్ ప్రొఫెషనల్ కోర్స్. దీంట్లో కంప్లీట్గా మనకి 8 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫస్ట్ 3 ఇయర్స్లో మనకి ఏవైతే 6 సెమ్స్ ఉంటాయో ఆ 6 సెమ్స్ అనేవి కంప్లీట్గా థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ మీద ఉంటాయి. అండ్ మనకి ఫోర్త్ ఇయర్లో ఏదైతే మనకి ఫోర్త్ ఇయర్ ఉంటుందో దాంట్లో అవి 2 సెమ్స్గా డివైడ్ అవుతాయి. ఆ 2 సెమ్స్ అనేవి కంప్లీట్గా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏవైతే మనం ఇనిషియల్గా 3 ఇయర్స్లో నేర్చుకుంటామో అవి కంప్లీట్గా మనకి ఇక్కడ అప్లై చేయడానికి మనం అప్లై చేస్తాం ఫార్మర్స్తో ఉండి. అండ్ ఈ సెమ్స్ అనేవి మనకి ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ వచ్చి రావేప్ అనే ఒక ప్రోగ్రాంలో ఇనిషియేట్ అయి ఉంటాం. ఆ రావేప్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో మేము ఫార్మర్స్తో వాళ్ళతో పాటు 90 డేస్ వాళ్ళతో ఉండి అండ్ వాళ్ళు అడాప్ట్ చేసిన టెక్నాలజీ కానీ, వాళ్ళు ఫాలో అయ్యే క్రాప్ మెథడ్స్ కానీ, వాళ్ళు తీసుకునే క్రాప్ మేనేజ్మెంట్స్ కానీ మేము ప్రాక్టికల్తో వాళ్ళతో ఉండి మేమంతా నేర్చుకుంటాం. అండ్ ఫోర్త్ సెమ్ సెకండ్ సెమ్లో మేము ఏఈఎల్పి అనే ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్తో ఇనిషియేట్ అయి ఉంటాం. అంటే ఏంటంటే అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మాకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయ్యి స్టూడెంట్స్లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అనేవి బయటకు తీసుకురావడానికి అండ్ మంచిగా వాళ్ళు ఆ స్కిల్స్ని యూజ్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్స్ని కమర్షియలైజ్ చేసుకోవడానికి మార్కెట్లో మనకి మంచి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతుంది. కోర్స్ ప్రాసెస్ గురించి చెప్పేటప్పుడు మీరు రావేప్ అండ్ ఏఈఎల్పి ప్రోగ్రామ్స్ అని మెన్షన్ చేశారు. సో అసలు ఈ ప్రోగ్రామ్స్ ఏంటి అని డీటెయిల్గా చెప్పగలరా? రావేప్ అంటే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. దీంట్లో మాకు కొన్ని కేవీకేస్కి మాకు టైఅప్ చేసి ఉంటాయి. అంటే కేవీకే అంటే కృషి విజ్ఞాన కేంద్రం. దాంట్లో వాళ్ళు యూజ్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీని మేము ఫార్మర్స్కి ప్రాక్టికల్గా నేర్పిస్తూ ఉంటాం. సో ఇది రావేప్.
సో ఏఈఎల్పి అంటే అగ్రికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. దీంట్లో మెయిన్గా స్టూడెంట్స్ని స్కిల్ ప్రొఫెషనల్గా మార్చి అండ్ ప్రొఫెషనల్స్గా మార్చి అండ్ వాళ్ళని రేదర్ దాన్ జాబ్ సీకర్స్ నుంచి రేదర్ దాన్ జాబ్ ప్రొవైడర్స్గా ఇది ఎంటర్ప్రినర్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది స్టూడెంట్స్లో. ఇది మెయిన్గా ఏఈఎల్పి ప్రోగ్రామ్. ఇప్పటి వరకు చాలా ఓపిక్గా ఆన్సర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి నా కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి చెప్పడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. You're watching Teresian Spotlight News Channel. We'll be back next week with another interesting interview. Until then, bye and see you soon. This is Havila signing off. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.